సరే రీ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఒక ట్వీట్ ఒకటి చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది కంప్లీట్ గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కింద చెప్పాలి. ఎందుకంటేనంటే భారతదేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ నీట్ యూజీ. అంతకంటే ఎక్కువ నెంబర్ 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేశారంటే కనీసం 22 లక్షల మంది అన్న పిల్లలు ఎగ్జామ్ కి అపీర్ అయ్యారు. అంటే ఇంత పెద్ద భారీ ఎగ్జామ్. సో దీన్ని చాలా జాగ్రత్తగా కండక్ట్ చేసిన బాధ్యత గవర్నమెంట్ కి ఉంది. ఇందులో ఉన్న మెయిన్ లోపం ఎక్కడ వచ్చిందంటే మీకు జేఈ మెయిన్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్ లో జరుగుతాయండి, సిబిటీలో జరుగుతాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ లో జరుగుతాయి. దిస్ ఇస్ ద ఓన్లీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ లో జరుగుతుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కానీ ఎన్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే నార్మలైజేషన్ ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్తున్నారు. బట్ మనకి ప్రతి పేపర్ కూడా నార్మలైజేషన్. ఇప్పుడు జేఈ మెయిన్స్ ఉందండి, 15 లక్షల మంది రాస్తున్నారు. సియూటీ ఎగ్జామ్ రాస్తున్నారు అండర్ గ్రాడ్యుయేషన్ కి, అవన్నీ కూడా నార్మలైజేషన్. ఇంకా నీట్ పీజీ ఉంది, డబల్ షిఫ్ట్ చేశారు ఆన్లైన్. ఇవన్నీ ఆన్లైన్ లో చేసినప్పుడు ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసిన ఆన్లైన్ లో చేస్తే కొంచెం ఇబ్బందులు తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే పేపర్ అండ్ పెన్ సిస్టమ్ లో పెట్టారో మీకు డెఫినెట్ గానండి ఇంత రిమోట్ ఏరియాలో ఉన్న టెస్ట్ సెంటర్స్ ఉంటాయి, ఎక్కడో ఒక్క చోట మీకు లీకేజ్ జరిగినట్లయితే ఆటోమేటిక్ గా భారతదేశం మొత్తం అవుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా కరెక్ట్ గా 5 days బ్యాక్ గెస్ట్ పేపర్ అని చెప్పేసి ఒక పేపర్ రాజస్థాన్ లో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది క్వశ్చన్స్ వరకు కూడా 140-145 క్వశ్చన్ వరకు కూడా టాలీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అదే పేపర్ రావడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు ఓన్లీ రాజస్థాన్ లో ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారా లేకపోతే వేరే స్టేట్ లో లేదంటే ఇప్పుడు కేరళలో ఏం చెప్తున్నారు, కేరళ కూడా పేపర్ వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక 1 hour బ్యాక్ న్యూస్ ఏంటి, ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ పేపర్స్ వచ్చినాయని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకి పేపర్లు వెళ్ళలేదు, దీని ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇచ్చారండి. అంటే ఆల్మోస్ట్ ఎస్ఓజీ దగ్గర నుంచి రాజస్థాన్ ఎస్ఓజీ నుంచి సిబిఐకి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము కౌన్సిలింగ్ చేస్తాం చాలా మంది పిల్లలకి,